మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ జొన్నడ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ రోబోటిక్ అనేది ట్రీట్మెంట్ మనకి లైఫ్లో ఎలా హెల్ప్ అవుతుంది, అలానే దానివల్ల ఆపరేషన్స్ చేయడం వల్ల ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలానే ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రోబోటిక్ సర్జరీ అనేది చాలా కామన్గా వినబడుతుంది. సో ఈ క్యాన్సర్ విషయానికి వచ్చేసేపటికి కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోబోటిక్ సర్జరీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో ఇప్పుడు ముందు మేము క్యాన్సర్ సర్జరీస్ అనేటప్పుడు ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్ చాలా వరకు ఏదైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ని ప్లస్ అక్కడ డ్రైనింగ్ లింఫ్ నోట్స్ అంటాం. ఈ క్యాన్సర్ అనే భాగం కొన్ని లింఫ్ నోట్స్కి వెళ్తూ ఉంటుంది. ఆ లింఫ్ నోట్స్ని కూడా సపరేట్గా తీసేస్తాం. సో ముందు చాలా కామన్ క్యాన్సర్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చే క్యాన్సర్స్కి పెద్ద కోత పెట్టి ఇవి చేసేవాళ్ళం. ఈసోఫేజియల్ క్యాన్సర్స్కి, అలాగే పెద్ద పేగు క్యాన్సర్స్కి, గర్భసంచి ఆపరేషన్స్కి పెద్ద పెద్ద కోతలు పెట్టి ఆపరేషన్ చేసేవారు. సో ఇలా ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపెన్ సర్జరీస్లో రెండు చూసేవాళ్ళు. ఒకటి కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు సర్జరీ, అంటే ఓపెన్ సర్జరీ చేయడం వల్ల వూండ్ ఇన్ఫెక్షన్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉండేది. మార్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటాం, అవి కూడా స్లైట్లీ ఎక్కువగానే ఉండేవి ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ చేసినప్పుడు. అండ్ రెండోది ఏంటంటే ఆ పక్కనున్న వాటిని, అంటే ఇప్పుడు క్యాన్సర్ ఆపరేషన్ చేసేటప్పుడు పక్కనున్న నరాలు డ్యామేజ్ కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండేవి. అంటే ఇప్పుడు మేము పెద్ద పేగు ఆపరేషన్స్ చేసినప్పుడు ఆ పక్కన ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ మైన్యూట్ లెవెల్ ఆ నరాలు నర్వ్ ప్రిజర్వేషన్ అంటాం. ఆ నర్వ్ ప్రిజర్వేషన్ లెవెల్స్ అనేవి ఓపెన్ లో చాలా తక్కువగా ఉండేవి. సో దానివల్ల సెక్షువల్ ఫంక్షన్స్ కానీ బ్లాడర్ అండ్ బవల్ ఫంక్షన్స్ కానీ ఇంపాక్ట్ అయ్యేవి ఈ పేషెంట్స్. సో వాటిని ఓవర్కమ్ చేసుకుంటే లాస్ట్ 20-25 ఇయర్స్లో ఏంటంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం. మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఏదైతే టార్గెట్ ఆర్గన్ ఉందో ఆ టార్గెట్ ఆర్గన్కి ఆపరేషన్ మనం చేయాలి. అది ఓపెన్ చేసి ఆ టార్గెట్ ఆర్గన్కి వెళ్లకుండా చిన్న చిన్న హోల్స్ వేసి ఆ హోల్స్లో ఒక దాంట్లో కెమెరా పెట్టి దాన్ని టీవీ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు లోపల ఏముందో బయట 3D కెమెరాలు కానీ లేకపోతే 4K విజన్ లో మనకు కనిపిస్తుంది. సో హై డెఫినిషన్ కెమెరాస్ తో కనిపిస్తుంది. రెండు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ చిన్న చిన్న హోల్స్ లో పెడతామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చిన్నగా ఉండడం, ఫైన్ గా ఉండడం వల్ల మనకి కావాల్సిన టార్గెట్ ఆర్గన్ అనేది మ్యాగ్నిఫైడ్, అంటే చాలా బెటర్ గా చాలా క్లియర్ గా నాకు కనిపిస్తుంది. రెండు, దానికి ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్ అనేది చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో చేయడం వల్ల యాక్యురసీ అంటే ఏదైతే చేయాలో ఎంతవరకు చేయాలో అంతవరకే చేయడం అనేది బెటర్ గా పెరుగుతుంది. సో ఇవి రెండు మినిమల్ యాక్సెస్ సర్జరీ అనే దాంతో పాసిబుల్ అవుతాయి. సో మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే మినిమల్ ఆ పేరులోనే మినిమల్ అంటే తక్కువ కోతతో మనకి ఎంత దూరమైనా యాక్సెస్ చేసుకునే సర్జరీ. సో ఇవి ప్రధానంగా రెండు ఉన్నవి ఏంటంటే ఒకటి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం, రెండు రోబోటిక్ సర్జరీ అంటాం. సో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది లాస్ట్ 10-15 ఇయర్స్ లో రెగ్యులర్ గా క్యాన్సర్స్ లో అంతా వాడుతూ ఉన్నారు. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ తోటి ఈసోఫెజెక్టమీ కానీ, కొలెక్టమీస్ కానీ, ఏపీఆర్స్ కానీ, లేకపోతే గర్భసంచి హిస్టెక్టమీస్ కానీ అన్ని చేసేవారు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకి డిగ్రీ ఆఫ్ మూమెంట్ కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే కొన్ని మైన్యూట్ ఏరియాస్ లో ఇది వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి రోబోటిక్ సర్జరీస్ అనేవి వచ్చింది. సో ఈ రోబోటిక్ సర్జరీస్ మేము ఎక్కడ వాడతామంటే సేమ్ ఇవి ఏవైతే సర్జరీస్ ఉన్నాయో ఎస్పెషల్లీ బాగా వాడేది పెల్విక్ సర్జరీస్ అంటాం. అంటే పెల్విస్ అంటే ఈ భాగం. సో ఆ పెల్విస్ భాగంలో ఏమేమి ఉంటాయి? ప్రిడామినెంట్ గా మనకి ప్రోస్టేట్ క్యాన్సర్స్ వస్తాయి, లేకపోతే గర్భసంచి క్యాన్సర్స్ వస్తాయి, లేదా పెద్ద పేగు క్యాన్సర్స్ వస్తాయి. సో వీటన్నిటికీ కంప్లీట్ గా తీసేయడానికి ఇప్పుడు ప్రోస్టేట్ అని ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కి చేసేటప్పుడు దాని ప్రోస్టేట్ పక్కనే వాటికి ఉండే నరాలు ఉంటాయి. సో ఆ నరాలు డ్యామేజ్ కాకుండా ఈ ప్రోస్టేట్ ని తీసేయడం అనేది సక్సెస్ఫుల్ ఆపరేషన్ కి హెల్ప్ అవుతుంది. అంటే లైక్ ఆ పేషెంట్ కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఈ నర్వ్ ప్రిజర్వేషన్ వల్ల. ఈ రోబోటిక్ సర్జరీలో ఏంటి, యాక్యురసీ అండ్ ప్రెసిషన్ విత్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ పెరగడం వల్ల మనం కరెక్ట్ గా ఏదైతే తీయాలో అదే తీస్తున్నాం, ఈ నర్వ్ ప్రిజర్వేషన్ పెరుగుతుంది. అలాగే ఈ కోలోరెక్టల్ సర్జరీస్ అంటాం, అంటే ఈ పెద్ద పేగుకి చేసే ఆపరేషన్స్. వాటిలో కూడా ఆ పెద్ద పేగు చేసే ఆపరేషన్స్ కి ఆ పేగు వెనకాలే ఈ నరాలు ఉంటాయి. ఈ నరాలే అక్కడ ఉన్న బ్లాడర్ కి, బొవెల్ కి, వీటన్నిటికీ సప్లై చేస్తూ ఉంటాయి. సో ఆ సప్లై చేసే నరాలని మనం కాపాడాలి.
ఈ క్యాన్సర్ని కూడా తీసేయాలి. అలాంటప్పుడు నాకు ఫైన్ మ్యాగ్నిఫికేషన్ కావాలి, యాక్యురసీ కావాలి. ఈ రెండు రోబోట్లో ఉంటాయి. అండ్ అలాగే మరి కింద వరకు వెళ్ళి చేయాలి. అంటే ఇందాక మీకు చెప్పినట్టు స్పింక్టర్ ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఏంటి, మోషన్ కింద నుంచే వెళ్ళడానికి హెల్ప్ చేయాలి. సో ఆ కింద వరకు వెళ్ళడానికి ఎస్పెషల్లీ మేల్ పెల్విస్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అక్కడ ఈ రోబోట్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది, నాకు బెటర్గా కనిపించడానికి వీలు కూడా అవుతుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనం ఓపెన్ సర్జరీ లాంటివి చేసేటప్పుడు ఆ కుట్ల వల్ల కానివ్వండి, ఇలా రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కొంచెం పెయిన్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. సో మరి ఈ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి వచ్చేసేపటికి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మేము రెగ్యులర్గా కామన్గా ఇన్ హాస్పిటల్ సినారియోస్ చూడాలంటే హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్ చేస్తాం. సో గర్భసంచి ఆపరేషన్ చేసినప్పుడు ఓపెన్ సర్జరీ చేసిన వాళ్ళు ఒక 3-4 రోజులు హాస్పిటల్లో ఉంటారు, కోత ఉంటుంది, నొప్పి ఉంటుంది, పెద్ద వయసులో వాళ్ళకి చేస్తారు. అదే రోబోటిక్ సర్జరీస్ చేసామనుకోండి, వాళ్ళకి రోబోటిక్ సర్జరీలు చేసినప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న హోల్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కడా కోత లేదు. రెండు, వితిన్ 1 or 2 days వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అండ్ వితిన్ 1 or 2 days వాళ్ళ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ ఏవైతే ఉందో అది మొత్తం అనేది వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. సో నొప్పి లెవెల్స్ మారిపోయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోయింది, వాళ్ళ వర్క్ లెవెల్స్ కి వాళ్ళు త్వరగా వెళ్ళిపోగలుగుతున్నారు. అండ్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా ఈ ఓపెన్ సర్జరీస్ తో పోలిస్తే. అలా చాలా మంది ఫీమేల్స్, అంటే ఇప్పుడు మేము ఈ రోబోటిక్ సర్జరీ అనేది అప్ టు 80-82 years వరకు కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ దే ఆర్ లైక్ వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళు రికవర్ అయ్యే విధానం కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది క్యాన్సర్ ఆపరేషన్స్ కాబట్టి ఇంకా బెనిఫిషియల్ అయితే కనిపిస్తుంది. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? మీరు ఇప్పటి వరకు చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు కాబట్టి, సో ఈ రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రీసెంట్ గా మేము చేసిన ఒక ఆవిడైతే 82 years. అండ్ ఆవిడకి ఈ రోజు సర్జరీ చేస్తే రేపు సాయంత్రం ఇంటికి పంపించేసాం. అండ్ డే ఆఫ్టర్ టుమారో, అంటే లైక్ ఆమె ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి ఆమె ఇంట్లో పనులు చేసుకుంటుంది, కింద కూర్చుంటుంది, బరువులు ఎత్తగలుగుతుంది, ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. అండ్ ఆమెకి ముందున్న కంప్లైంట్స్ ఏవైతే ఇబ్బందులతో మాకు హాస్పిటల్కి వచ్చిందో ఆ ఇబ్బందులు కూడా ఏమీ లేవు. ఓకే. అంటే ఫస్ట్ ఫియర్ అనేది లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల ఎక్కువ, అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు 83+ ఉన్న వాళ్ళకి ఈ సర్జన్ చేశానని చెప్పేసి అంటున్నారు. సో చిన్న వాళ్ళకి కూడా ఇది చేయొచ్చా? చేయొచ్చు. అంటే పెద్దవాళ్ళకి చేయించుకున్నప్పుడు చిన్న వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోస్ట్ కామన్ గా వచ్చే ఏజ్ గ్రూప్ 50 to 60 మధ్యలో ఉంటారు. అంటే ఇండికేషన్ బట్టి వాళ్ళకి ఏ అవసరం ఉంది. ఇప్పుడు కొంతమంది ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే యూట్రస్ లో గడ్డలు వచ్చినాయి అండ్ వాళ్ళకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటాం, ఆ థిక్నెస్ కూడా పెరిగింది. సో దానివల్ల క్యాన్సర్ ఉందా లేదా అనుమానాస్పదమైన కేసులు కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా ఈ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతున్నాము. అండ్ మనం ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కి ఈ రోబోటిక్ సర్జరీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను అంటే ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ ఎప్పుడైనా సరే మనం ఏదైతే క్యాన్సర్ టార్గెట్ ఆర్గన్ ఉందో ఆ ఆర్గన్ తీసేస్తాం, అక్కడ పక్కన లింఫ్ నోడ్స్ కూడా తీసేస్తాం అని చెప్పాను. సో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి రోబోటిక్ పద్ధతుల్లో మేము చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ గర్భసంచితో పాటు ఈ పెల్విక్ లింఫ్ నోడ్స్ కూడా తీసేయాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు మేము ఇండోసైనిన్ గ్రీన్ అంటే ఐసీజీ అనే ఒక టెక్నిక్ తోటి డై ఇచ్చి దాన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నాయో ఆ లింఫ్ నోడ్స్ మాత్రమే తీసి టెస్ట్కి పంపుతాం. సో అన్ని లింఫ్ నోడ్స్ తీసేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాక్సిమం తగ్గించేస్తాం. సో దానివల్ల మినిమల్ సర్జరీ మ్యాక్సిమల్ బెనిఫిట్ లాగా అది ప్రొజెక్ట్ అవుతుంది. అంటే లైక్ ఆ సెన్స్ వస్తుంది అక్కడ. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంతా చెప్పారు, రోబోటిక్ సర్జరీ అనగానే చాలా మంది భయపడతారు. ఎందుకు అంటే ఎంత కాస్ట్ తో అవుతుందో అని చెప్పేసి. సో యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే ఎక్కువ భయపడతారు, లాక్స్ పే చేయాలని. సో ఎంత కాస్ట్ లో మనకి సర్జరీ అనేది అయిపోతుంది? ఎంత కాస్ట్ లో అనేది కాదు, అంటే బేసికలీ వాళ్ళు అంటే లైక్ ఏ క్యాన్సర్ కి మనం చేస్తున్నాం, ఎంత అవుతుంది అనేది. బట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ బేస్డ్. ఓకే. సో ఇది ఇన్సూరెన్స్ లో కూడా కవర్ అవుతుంది. ఓకే. రోబోటిక్ సర్జరీ అనేది ఇన్సూరెన్స్ లో సరైన ఇండికేషన్స్ లో క్యాన్సర్ సర్జరీకి యాక్సెప్టెడ్. అది రోబోటిక్ సర్జరీస్ కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతున్నాయి. గర్భసంచి ఆపరేషన్స్ కానీ, పెద్ద పేగు ఆపరేషన్స్ కానీ, ఈసోఫాగస్ ఆపరేషన్స్ కానీ. అండ్ రెండు ఎంత అవుతుంది ఏంటి అనేది బేసికల్లీ ఆ పేషెంట్ డిపెండెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి అనస్థీషియా నుంచి రికవర్ అవ్వడం కానీ, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం కానీ అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవనుకోండి, మేము ఒక రోజులో పంపించేస్తాం. వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు న్యాచురల్లీ కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలా ఏది ఉంది అంటే ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాపింగ్కి వెళ్ళాం,
చాలా మంది వెళ్ళారు, అందరు వెళ్ళారు. ఒక నాకు షర్ట్ కావాలంటే నా సైజ్ షర్ట్ అనేది నేను తీసుకోవాలి. అక్కడ ఉన్న షర్ట్లన్నీ నాకే పడతాయంటే కుదరదు కదా. సో ఒకే షర్ట్ అందరికి వేయలేం కదా. అలాగే ఒకే కాస్ట్ అందరికీ పెట్టలేరు. అంటే అందరికి ఇంతలోనే అయిపోతుంది అనడానికి అది వాషింగ్ మిషన్ కాదు. సో ఆ సర్జరీకి ఆ పేషెంట్ కి డిఫర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. మోర్ ఆఫ్ దమ్ ఇప్పుడు చాలా వరకు అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయి, ఎవరైనా చేయించుకోవచ్చు అండ్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతున్నాయి. దట్ ఈస్ మోర్ బెటర్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్స్ లో అవుతుంది అంటున్నారు. అంటే లైక్ ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఐడెంటిఫై అయినప్పుడు దానికి కీమోథెరపీ కావాలి, రేడియేషన్ కావాలి, సర్జరీ కావాలి, ఇన్ని కావాలన్నప్పుడు డెఫినెట్ గా కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ మోర్ ఆఫ్ ద ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఎలా ఉంటాయి, ఏదో ఒకటో రెండో ట్రీట్మెంట్స్ తోటి మొత్తం క్యూర్ అయిపోతాం. అందుకని అది ఎర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు ఖర్చు అన్ని తగ్గిపోతాయి. ఓకే. సో మొత్తం మీద ఏంటి అంటే ఇప్పటి వరకు అందరూ భయపడుతూ ఉంటారు, రోబోటిక్ సర్జరీ అంటే ఏమైపోతుందో, లోపలికి దేన్నో పంపించేస్తున్నారు. యాక్చువల్ గా చాలా మంది అనుకునేది ఏంటి అంటే రోబోట్ అంటే రోబోట్ చేస్తే డాక్టర్ చేయడం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కానీ బేసికల్ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే మనకి సర్జన్ కన్సోల్ ఉంటుంది, పేషెంట్ కార్ట్ ఉంటుంది. పేషెంట్ కార్ట్ అనేది నేను వన్స్ ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ సర్జన్ కన్సోల్ లో మనం ఎలా అయితే చేతులు తిప్పుతామో ఎగ్జాక్ట్ రెప్లికా మన హ్యూమన్ పేషెంట్ బాడీలో అలాగే తిరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏముంటుందంటే ఈ రోబోట్ లో నేను నా చెయ్యి ఇలా తిప్పినప్పుడు ఎక్కడైతే చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయో, వెరీ మైన్యూట్ స్పేసెస్ లో, ఆ మైన్యూట్ స్పేసెస్ లో ఆ మైక్రో ఇన్స్ట్రుమెంట్ చాలా యాక్యురేట్ గా తిరుగుతూ ఉంటుంది. అక్కడ నా చెయ్యి కూడా అంత స్పెసిఫిక్ గా తిరగకపోవచ్చు. బట్ మనకి 3D మ్యాగ్నిఫికేషన్ ఇట్లాంటి విజన్ లో నర్వ్ స్పేరింగ్ అన్నాం. ఇప్పుడు ఈ ఆటోనామిక్ నర్వ్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అనేవి కోలరెక్టల్ క్యాన్సర్స్ లో చాలా వరకు మనం ప్రతి పేషెంట్ కి నర్వ్స్ ఎందుకు ప్రిజర్వ్ చేయగలుగుతున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబోట్. ఓకే. సో మాకు ఒక్కసారి వీలైతే గనక మాకు ఒక్కసారి ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఎందుకంటే మీరు అంత చిన్న దాంట్లో క్యామ్ ఎలా ఉంటుంది, లైట్ ఎలా వెళ్తుంది అనేది నిజంగా ఇప్పుడు అందరికీ కూడా అవగాహన రావాలి. చాలా మంది ఏంటంటే సార్ క్యాన్సర్ మీద అవగాహన లేక ఇది ఒక అంటువ్యాధి లాగానో లేదంటే ఇది ఒక పెద్ద రోగం లానో వస్తే చచ్చిపోతామన్న ప్యాటర్న్ లో ఉండేవారు. బట్ అవేర్నెస్ అనేది క్యాన్సర్ మీద చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు చాలా మందికి మనకి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఇవన్నీ చాలా వరకు చెప్తారు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏ పేషెంట్ వాళ్ళే చెక్ చేస్తారు. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీలో చిన్న చిన్న 1 సెంటీమీటర్ డిజీజులు కూడా ఐడెంటిఫై అయిపోతాయి, ఈవెన్ లెస్ దాన్ 1 సెంటీమీటర్. అలా ఐడెంటిఫై అయినప్పుడు ఎవరన్నా ఇలా చెక్ చేసుకుని ఐడెంటిఫై అయిపోయినప్పుడు ఏం చేస్తాం మనం, వెంటనే సర్జరీ ఆర్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసినప్పుడు వాళ్ళకి నొప్పి వచ్చేదానికన్నా ముందే క్యాన్సర్ వెళ్ళిపోతుంది. క్యాన్సర్ కి సిమ్టమ్స్ వస్తాయి అనే లోపే క్యాన్సర్ ట్రీట్ అయిపోతుంది ఐడెంటిఫై చేస్తే. చాలా మందికి క్యాన్సర్ లో ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్మెంట్ లైక్ పెయిన్ ఉండదు కాబట్టి చాలా మంది అవేవో తిన్నాము ఇవేవో వాడాము తగ్గిపోయింది అని అనుకుంటారు. ఆ ఎర్లీ స్టేజ్ దాటి అది లేట్ స్టేజ్ అయినాక మా దగ్గరికి వస్తారు. ఇది ప్రాబ్లం. ఈ అవేర్నెస్ అనేది పేషెంట్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఫీమేల్ వాళ్ళ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. అది చిన్న 1 సెంటీమీటర్ లంప్ ఐడెంటిఫై అయినప్పుడు యాన్యువల్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అనేది సింపుల్ టెస్ట్, లోకల్ వైడ్లీ అవైలబుల్ మనకైతే ఎక్కడైనా సరే. ఆ టెస్ట్ చేయించుకుంటే అందులో ఏదైనా అనుమానంగా ఉంటే ఒక చిన్న టెస్ట్ చేస్తారు, అది నొప్పి తెలిసే లోపే క్యూర్ అయిపోతుంది. యాక్చువల్లీ నిజంగా మీరు అన్నట్టు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ తెచ్చుకొని ఓపెన్ గా, ఒకప్పుడు క్యాన్సర్ కి సంబంధించి మీరు అన్నట్టు రొమ్ము క్యాన్సర్ కావచ్చు, లేదంటే కనుక గర్భసంచి క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా వస్తే చెప్పడానికి ఫస్ట్ భయపడేటవాళ్ళు. ఈ లోపే జరగాల్సిందంతా జరిగిపోయేది ఫైనల్ స్టేజ్. బట్ ఇప్పుడు నన్ను అడిగితే చాలా మందికి అవేర్నెస్ వచ్చిందని చెప్పి నేను అంటాను, ఎందుకంటే చూస్తున్న కేసెస్ రావాలి. అంటే లైక్ దేంట్లో అయినా సరే అది గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. రైట్. సేమ్ ఎర్లీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కి నెలలు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి బ్లీడ్ అవుతాం. అక్కడ వాళ్ళకి ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. నేను ఎవరికి చెప్పాలి, నెలలు ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రావడం ఏంటి. సో దాంట్లో పెయిన్ ఉండదు మళ్ళీ. సో బ్యాక్ ఏక్ అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. సో అలా వచ్చిన వాళ్ళలో చెక్ చేస్తే చాలా మందికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుంది. బట్ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకేం అక్కర్లేదు, జస్ట్ గర్భసంచి తీసేస్తాం, 1-2 రోజులు ఆపరేషన్, ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకా నార్మల్ లైఫ్. అలా చాలా మంది ఉంటారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే
సింపుల్ గా భయపడకుండా వచ్చిన ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేయాలనేది, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.